వైఎస్ఆర్సీపీలో రాజకీయబద్ధంగా అసలు పెద్ద ఎవరు, పెద్ద పదవి ఎవరిది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అసలు వైఎస్ఆర్సీపీలో రాజకీయబద్ధంగా అసలు పెద్ద ఎవరు అనుకోవచ్చు? అసలు బిగ్ బాస్ ఎవరు అనే దాని మీద చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ పార్టీకి పెద్ద ఎవరు అనే దాని మీద ఇప్పుడు మనం రెండు రకాలుగా చూడొచ్చు ఆ పార్టీని. ఒకటి, రాజ్యాంగబద్ధంగా ఎవరు పెద్ద, రాజకీయంగా ఎవరు పెద్ద, రెండు కోణాల నుంచి మనం చూడాలి. ఫస్ట్ రాజ్యాంగబద్ధంగా ఎవరు పెద్ద అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉన్నారు, అంతే కదా. రాజ్యాంగబద్ధంగా ఉన్నాడంటే కాదు, రాజకీయ పరంగా ఉన్నాడు. రాజ్యాంగ పరంగా ఎవరున్నారు? రాజ్యాంగ పరంగా ఆయన ఒక ఎమ్మెల్యే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అవును, పులివెందుల ఎమ్మెల్యే రాజ్యాంగ పరంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద ఎవరున్నారు రాజ్యాంగ పరంగా అంటే బొత్స సత్యనారాయణ గారు. ఆయన మండలిలో ప్రతిపక్ష నాయకుడు. రాజ్యాంగబద్ధంగా ఆయనకి క్యాబినెట్ హోదా ఉంది. సో కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎవరు పెద్ద? ఇప్పుడు బొత్స సత్యనారాయణ పెద్ద. ఎందుకు? ఈయన ఎమ్మెల్యే, ఆయన క్యాబినెట్ హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, బట్ బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడిగా మండలిలో హాజరవుతున్నారు. మండలిలో హాజరయ్యి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో లేదా మండలిలో పెద్ద. జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ఇది రాజ్యాంగబద్ధంగా ఎవరు పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనే దానికి క్లారిటీ. ఇక సెకండ్, రాజకీయంగా ఎవరు? రాజకీయంగా ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది సంస్థాగత ఎన్నికలు, ఆ ఎన్నికల నేపథ్యంలో ప్లేనరీలో ఎంపిక, ఇవన్నీ మనం గనక గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అని చెప్పి అంటారు. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిణామాలు తీస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఆయన కాదేమో అనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకనంటే రీసెంట్గా వే2 న్యూస్ అనేటువంటి ఒక సంస్థ ఒక కాంక్లేవ్ని నిర్వహించింది. ఆ కాంక్లేవ్కి సజ్జల రామకృష్ణారెడ్డి గారు హాజరయ్యారు. హాజరయ్యి ఆయన ఏం చెప్పారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన చేస్తారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పరిణామాలు మారిపోయాయి. అది ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అది పార్టీ స్టాండా లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టాండా అనేది క్లారిటీ లేదు ఇప్పటి వరకు కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని చెప్పారు. పార్టీలో ఏమన్నా తీర్మానం చేసుకున్నారా? లేదు పార్టీ పరమైన స్టాండ్ నేను చెప్తున్నానని ఆయన చెప్పారా? చెప్పలేదు. పైగా ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని అడిగి చెప్పావు ఆ మాట అని చెప్పి అడిగారు అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఒప్పుకునేటువంటి అవకాశాలే ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి, అమరావతి ప్రాంతంలోనే నేను హౌస్ కట్టుకున్నాను, మీరేం సందేహపడాల్సిన అవసరం లేదు, అమరావతి రాజధాని ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా అద్భుతమైనటువంటి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి దానికన్నా మెరుగైనటువంటి బెనిఫిట్స్ నేను ఇస్తాను అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి రైతులకు చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా ఎక్కువ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా అని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు 2019లో. విచిత్రమైన పరిణామం ఏంటంటే ఆ రోజున కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ అక్కడ భూములు ఉన్నాయి. ఆ భూములు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అనౌన్స్ చేయకముందు ఎకరం వచ్చేసి 8 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉంది మ్యాక్సిమం. ఎప్పుడైతే ఆయన రాజధానిని అనౌన్స్ చేశారో అప్పుడు అది 8 నుంచి 10 కోట్లు పోయింది. బెనిఫిట్ ఎవరు పొందారు? ఆంధ్రప్రదేశ్లో
ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందారు అక్కడ ఎక్కువ మంది. అలాంటి 2 జిల్లాలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి కేవలం 2-3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు వాళ్ళు ఆ జిల్లాల వాళ్ళు. ఆ తర్వాత జరిగినటువంటి గుంటూరు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అక్కడ. ఇది వాస్తవం. సో అంటే రాజధాని అనేది రాజకీయాన్ని మారుస్తుందనంటే మొన్న 2024 ఎన్నికల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని మార్చేస్తాడు అన్నట్టు కాన్సెప్ట్ అంటే 3 రాజధానులు అన్నట్టు కాన్సెప్ట్ ఆయన ఉన్నారు. మాకు వద్దు అని చెప్పి ప్రజలు మ్యాండేటర్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మ్యాండేటర్ని బేస్ చేసుకొని అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి అనుకోరు. ఎందుకంటే ఆయన 3 రాజధానుల స్టాండ్ అనేది ఉంది ఇప్పటికి కూడా. 3 రాజధానుల మీద ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇది రాజధానికి వ్యతిరేకంగా, అమరావతి రాజధానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. కాబట్టి ఆయన ఆ మాట మీద ఉంటారు అనేది అనుకోవడానికి లేదు. పైగా ఆయన ఏం చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2019కి ముందు 3 రాజధానులు అనేటువంటి ఆలోచన లేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన మేరకు 3 రాజధానులు చేశారని చెప్పారు ఆయన. అంటే ఎన్నికలకు ముందు ఒక ఆలోచన ఉంటుంది, ఎన్నికల తర్వాత ఇంకొక ఆలోచన ఉంటుంది. ఎన్నికల తర్వాత ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అనేటువంటిది ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది అమరావతి నుంచి పరిపాలన ఉంటుందని చెప్పేది అబద్ధమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏంటనేది చెప్పారు ఆయన. ఎన్నికలకు ముందు 3 రాజధానుల ఆలోచన లేదు 2019 ముందు, ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఆలోచన అది అని చెప్పారు. రేపు ఈయన చెప్పిన దాని ప్రకారం అమరావతి నుంచి పరిపాలిస్తాడనేది ఏముంది ఇవాళ అనుకోవచ్చు. ఒకవేళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే ఆలోచన మారిపోవచ్చు కదా. ఆ స్టాండ్ మీద అయితే ఉండడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇలాంటి డిబేట్ వస్తుంది కాబట్టి నువ్వు అసలు ఎందుకు ఆ ప్రస్తావన చేసావు అని చెప్పేసి ఆయనకేదో చివాట్లు పెట్టారనేది ఒక న్యూస్. అసలు పార్టీ పెద్ద ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద రాజకీయంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ సంస్థాగత ఎన్నికల ప్రకారం చూస్తే మరి ఆయన కదా స్టాండ్ చెప్పాల్సింది, ఆయన కదా ఆ కాంక్లేవ్లో పాల్గొనాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు పార్టిసిపేట్ చేశారు? మరి అంటే రాజకీయంగా కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కాదనేది తెలియట్లా. రాజ్యాంగపరంగా ఎలాగూ పెద్ద కాదు, రాజ్యాంగపరంగా ఎలాగూ బొత్స సత్యనారాయణ గారు అంతవరకు క్లియర్. దాంట్లో ఏమీ విభేదాలు కానీ అభ్యంతరం పెట్టడానికి కానీ ఏమీ లేదు. రాజ్యాంగపరంగా ఆయనకు క్యాబినెట్ హోదా ఉంది, ఆయనే పెద్ద. ఈయనకు ఒకవేళ అసెంబ్లీలో క్యాబినెట్ హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడు అయితే అప్పుడు ఒకవేళ ఈయన పార్టీకి అధినేత ప్లస్ ఇది 2 ఉన్నాయి కాబట్టి పెద్ద అనుకోవచ్చు. బట్ ఈయనకు అది లేదు కదా. కాబట్టి రాజ్యాంగపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎవరని అంటే బొత్స సత్యనారాయణ గారు. రాజకీయంగా పెద్ద ఎవరంటే ఈయన అనుకుంటారు. కానీ ఆ కాంక్లేవ్ చూసిన తర్వాత అసలు ఆ పార్టీకి కూడా పెద్ద ఈయన కాదేమో అనేటువంటి అనుమానం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ప్రస్తావించుకుంటున్నారు. కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఆయన తాడేపల్లి హౌస్ నుంచి బయటకు రాల. ఆ రోజున ధనంజయ రెడ్డి అనే అతను షాడోగా వ్యవహరించారు. ఆ రోజున రాజకీయ పరంగా ఎవరెవరు చూశారు? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళే. ఈ 4 రాజకీయంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి లోపల ఏం మాట్లాడుకుంటారో ఏమో ఎవరికి తెలియదు. ప్రజలకు తెలిసింది ఎవరు? వీళ్ళు 4. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి హౌస్ నుంచి బయటకు రాడు అనేది అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు కూడా పార్టీని అప్పచెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అనేటువంటి టాక్ వస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎవరు అనేది ఇప్పటికీ చర్చ నడుస్తుంది. అసలు పెద్ద ఎవరు అనేది వాళ్ళు ముందు క్యాడర్కి ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు. అసలు అంటే నేను చెప్తేనే పార్టీ స్టాండు అని చెప్పాలి. లేదంటే అమ్మటి రాంబాబు గారు ఒకటి చెప్తారు, సజ్జల రామకృష్ణ గారు ఒకటి చెప్తారు, గుడివాడ అమర్నాథ్ ఒకటి చెప్తాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇంకోటి చెప్తారు, వైవి సుబ్బారెడ్డి ఇంకోటి చెప్తారు, రకరకాలుగా చెప్తారు, రోజా గారు ఇంకోటి చెప్తారు. అసలు పార్టీ స్టాండ్ ఏందనేది ఎవరు చెప్పట్లా ఇప్పటివరకు. మీ 3 రాజధానుల కాన్సెప్ట్ని మీరు వెనక్కి తీసుకున్నారా లేదనేది ఇంతవరకు క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది పార్టీ స్టాండ్ అనేది కూడా చెప్పాల ఇప్పటివరకు. అంటే పార్టీ పెద్ద ఎవరు అనేది ఇప్పుడు అందుకే చర్చ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.